ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షం అంటే ప్రజల నిత్య జీవితంలో ఉండే సమస్యలపైన పోరాడాలి. మారుతున్న ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ఎజెండా కూడా మార్చుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రజల్లో లైవ్లో ఉండే అంశాలను పట్టుకోవాలి తప్ప ఎప్పుడో క్లోజ్ అయిపోయిన విషయాన్ని పదే పదే పట్టుకొని వేలాడకూడదు. కానీ ప్రజాస్పందనతో సంబంధం లేకుండా మేం పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీనే అని టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. మెగా డిఎస్సి నియామకాలు పకడ్బందీగా జరిగి అభ్యర్థులు కూడా స్థిరపడిపోయినటువంటి ఈ సమయంలో చచ్చిపోయిన ఈ అంశం పైన వైఎస్ఆర్సీపీ చేస్తున్న రచ్చ వెనుక అసలు కదేంటి? సొంత పార్టీలోనే వినిపిస్తున్న పులికేసి రాజకీయాల గుసగుసలేంటి? దీనిపై ప్రత్యేక కథనం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర అత్యంత కీలకమైనది. ప్రజలు అనుభవిస్తున్న సమస్యలను పట్టుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే ప్రతిపక్షం చేయాల్సిన పని. అయితే ప్రజల నుంచి ఎలాంటి ఆమోదం లేకపోయినా కొంతమంది కార్యకర్తలను, పెయిడ్ వర్కర్లను రోడ్డు మీదకి తెచ్చి హడావిడి చేసి దాన్నే ప్రజాస్పందనగా ఊహించుకోవడంలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం పడిపోయిందట. బావిలో కప్పలా మారి బయట జరుగుతున్న మార్పులను వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం గమనించలేకపోతోందట. దీనికి తాజా సాక్ష్యమే మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలపైన వైఎస్ఆర్సీపీ చేస్తున్న రచ్చ. డిఎస్సి నిర్వహణపై జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయ ప్లాన్ మామూలు ప్లాప్ కాదని, ఘోరాతి ఘోరమైన అట్టర్ ప్లాప్ అని పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోందట. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీనామా పరిణామం తరహాలోనే ఇక్కడ కూడా ఏవో ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందవచ్చని వైఎస్ఆర్సీపీ ఆశపడింది. అయితే ప్రభుత్వ పారదర్శక విధానాల ముందు వైసీపీ చేసిన ఆరోపణలన్నీ కూడా నీరుగారిపోయాయి. డిఎస్సి అభ్యర్థుల్లో కానీ సామాన్య ప్రజల్లో కానీ ఒక్కటంటే ఒక్క అనుమానాన్ని కూడా నాటడంలో జగన్ నెట్వర్క్ పూర్తిగా విఫలమైందని టీడీపీ తరపు వారు విశ్లేషిస్తున్నారట. ఇందులో విచిత్రం ఏంటంటే డిఎస్సి పరీక్షల నిర్వహణ ఎంత పకడ్బందీగా ఆధునిక సాంకేతిక భద్రతతో జరిగిందో వైఎస్ఆర్సీపీ చేసిన రచ్చ వల్లే ప్రజలకు, నిరుద్యోగులకు మరింత స్పష్టంగా అర్థమైంది. ఆరోపణలు చేయడానికి వెళ్ళి ప్రభుత్వ ట్రాన్స్పరెన్సీనే వైఎస్ఆర్సీపీ ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చినట్లయిందని ప్రత్యర్థులు కూడా ఎద్దేవా చేస్తున్నారట. ఫలితంగా డిఎస్సి నియామకాల సమస్య అభ్యర్థుల దృష్టిలో ఎప్పుడో క్లోజ్ అయిపోయిన ఒక డెడ్ టాపిక్. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఆ చచ్చిపోయిన అంశాన్ని పట్టుకొని ఇంకా రాజకీయం చేస్తూ శవ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రజాక్షేత్రంలో సజీవంగా ఉన్న సమస్యలు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తున్న నిజమైన అవసరాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా పూర్తికాలం ముగిసిపోయిన అంశంపైనే పోరాడడం వారి విపరీత ధోరణికి నిదర్శనమని సోషల్ మీడియాలో టీడీపీ నేతలు, క్యాడర్లు సెటైర్లు వేస్తున్నారట. ప్రతిపక్షంగా ప్రజల్లో చర్చ జరిగే, స్పందన వచ్చే ఒక్క సజీవ సమస్యను కూడా ఎంచుకోలేని అశక్తకతలో ఆ పార్టీ కొట్టుమిడతాడుతుంది అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగులు ఇప్పటికే పరీక్షలు రాసి పై లైన్లో ఉంటే వైఎస్ఆర్సీపీ మాత్రం ఇంకా పాత పల్లవినే అందుకుంటుందట. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే పులికేసి రాజకీయాలే గుర్తుకొస్తున్నాయని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఏదో ఒక మాట సెలవివ్వడం, దానివల్ల వచ్చే ప్రజాదరణతో సంబంధం లేకుండా వెనక ముందు కూడా ఆలోచించకుండా వైఎస్ఆర్సీపీ నేతలు, సోషల్ మీడియా విభాగం దాన్ని గుడ్డి గుర్రాల్లా మోయడం తప్ప వైఎస్ఆర్సీపీలో ఎలాంటి విశ్లేషణ లేదా ఆలోచన కూడా కనిపించడం లేదు అని ఒక టాక్ నడుస్తోందట. ప్రజల ఆలోచన సరళికి, వారి ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా సాగుతున్న ఈ ప్రసంగాల వల్ల వైఎస్ఆర్సీపీకి పైసా ప్రయోజనం లేకపోగా మరింత నవ్వుల పాలవుతున్నారు. కనీసం క్షేత్రస్థాయిలో సజీవంగా ఉన్న సమస్య ఏంటి, ప్రజలు దేనిపై స్పందిస్తున్నారు అన్న ఒక కనీస పరిజ్ఞానం కూడా లేకుండా సాగించే ఈ పిచ్చి రాజకీయం ఎంత చేస్తే ఎంత,
చేయకపోతే ఎంత అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. మొత్తానికి మెగా డిఎస్సి అంశంపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న రచ్చ ఆ పార్టీకి పొలిటికల్గా ఎలాంటి ప్రయోజనాలను కూడా తెచ్చిపెట్టకపోగా వారి అపరిపక్వ వ్యూహాలకు మరోసారి ఎండగట్టింది. డెడ్ టాపిక్స్పై కాకుండా లైవ్ ఇష్యూస్పై ఫోకస్ పెట్టకపోతే ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ ఉనికి మరింత ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి ఇది పార్టీ అధినేతకు ఎవరు చెప్పగలరు? ఏదో ఒక సబ్జెక్ట్ లైవ్లో ఉండడం కోసం డెడ్ టాపిక్స్ తీసుకోవడంపై నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారట.